కొన్ని క్షుప్తంగా వివరాలు చెప్తాను. అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తానికి, తర్వాత 3 జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది. సో అలా చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 23,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టెడ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయి ఉన్నారు. వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800 అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక 5,025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనము యాడ్ చేయగలిగాము. తర్వాత ఇంకా 20 to 29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6,326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా మనము 85+ ఓటర్స్ కూడా సుమారు 13,200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారిగా మనము పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1,560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1018 మెంబర్స్ ఉన్నారు. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే ఇప్పుడు మొత్తానికి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 10,200 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము. దాంట్లో ఈ రోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటి వరకు అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది.